ఏం జరుగుతోంది ఇక్కడ 2000 అని అతను అడిగినప్పుడు బాబు ఊహు అన్నాడు. అతను వెంటనే 20,000 అని అడిగాడు. బాబు అని చెప్పనేసి ఆ రాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్నకు చెప్పాడు, నాన్న మ్యూజియంలో 2000కి అడిగారు అంకుల్, ఆ తర్వాత మళ్ళీ 20,000కి అడిగారు అనేసి. అయితే వాళ్ళ నాన్న ఇంకొక పని చేయి నాన్న, రేపు ఈ రాయిని తీసుకొని పురావస్తు శాఖ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సరే, ఆ బాబు నెక్స్ట్ డే ఆ రాయిని తీసుకొని పురావస్తు శాఖ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వచ్చి, అయ్యా ఈ రాయి ఎంతకి ఇస్తావు? బాబు చెప్పాడు 2 అని చూపించాడు. అతను ఏమడిగాడు, అయ్యా 2 లక్షల? బాబుకి ఎంతో ఏం చెప్పాలో అర్థం కాని నవ్వు వచ్చేసింది. నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్నకు చెప్పాడు, నాన్న అక్కడ 2 lakhsకి అడిగారు నాన్న. ఏం వాల్యూ ఉంది నాన్న ఈ రాయికి? ఇంట్లో ఖాళీగా ఉన్న రాయి కదా, మనం దీన్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు 2 lakhsకి అడిగారు అని చెప్పనేసి బాబు ఎంతో అమాయకంగా తండ్రికి చెప్పాడు. అటువంటి అమాయక స్థితిలో ఉన్న బాబుని తండ్రి గైడ్ చేస్తూ, నాన్న నీవు ఎక్కడ ఉండాలి అనేది నువ్వు నిర్ణయించుకోవాలి, నువ్వు డెసిషన్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ లైఫ్. నీ పొజిషన్ ఎక్కడ అనేది, నువ్వెక్కడ ఉంటే నువ్వు గౌరవపడతావు, లేకపోతే నీకు వాల్యూ పెరుగుతుంది అనేది నువ్వు డిసైడ్ చేసుకొని నిన్ను నువ్వు ఒక మంచి చక్కని షేప్లోకి తెచ్చుకోవాలి నాన్న అని చెప్పనేసి ఆ బాబుకు అర్థమయ్యే విధంగా ఆ తండ్రి బాబుకు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే ఎగ్జాంపుల్ మన పిల్లలకు కూడా మనం చెప్పి వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్, వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వటానికి మనం వాళ్ళకు హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.